డాడీ సపోర్ట్ ఇంకా మొత్తం కాలేజెస్ దగ్గరైనా ఎక్కడైనా డాడీ ఒక్కడే. డాడీ బట్ హెల్త్ అండ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకో, వర్కే అని ఇంపార్టెంట్ అని అనుకోకు. ఇప్పుడు ఫస్ట్ హెల్తీ లైఫ్, నువ్వు హెల్తీగా ఉంటేనే మేమందరం హ్యాపీగా ఉంటాము. బ్యాంకు మేనేజర్ మనోహర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ భూమేశ్వర్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి విచ్చేసి వారికి ఆత్మీయ సన్మానం చేయవలసి కోరుతున్నాం. ప్లీజ్ సార్. మేనేజర్ మనోహర్ గారు. మన నగరపాలక కమిషనర్ గారు విచ్చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా మన రమేష్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మంది దగ్గర 150 మంది మేము బాన్స్వాడలో ఏబి సెక్షన్లో పని చదువుకున్నాము, చేశాం. అయితే మేము 79-80లో ఎస్ఎస్సి బాన్స్వాడలో మేము గెట్ టుగెదర్ చేసుకున్నాం, ఆత్మీయ సమ్మేళనం కోరుకున్నాము. అయితే రమేష్ గారు చాలా కష్టపడి తన వర్క్ మైండెడ్ ఏదైనా పని చెప్తే దానికి ఎలా రాకున్నాను నేర్చుకొని ఆ పనికి న్యాయం చేయగల వ్యక్తి. చూడండి సార్, వారి ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు వారి జీవితంలో వారి ఉద్యోగ సర్వీస్లో వాళ్ళకి మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక వాళ్ళ అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటే విన్నాను, నాన్న మీకంటే ఎక్కువ సార్ మాతోనే ఆఫీస్లో ఎక్కువ, మీకు తక్కువ గైడ్ చేస్తారు, మాకు ఎక్కువ గైడ్ చేస్తారు. మేము ఆఫీస్కి వస్తే డ్యూటీ చేసినట్టు కాకుండా స్కూల్కి వచ్చినట్టు వస్తాం. మార్నింగ్ 10:30 అయిందంటే 5 నిమిషాలు లేట్ అయిందంటే వాచ్ చూడాలి, సార్ని చూడాలి. అంటే ఫస్ట్ అది నేర్చుకున్నాం మేము సార్ దగ్గర. అంటే దాదాపు 10 years వరకు మేము దాంట్లో వర్క్ చేసాము. పంక్చువాలిటీ అనేది ఫస్ట్ నేర్చుకున్నాం. మా స్టాఫ్ అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతూ వచ్చేది, సార్ వచ్చారా మాకు 5 నిమిషాలు లేట్ అయింది అంటే. సార్ ఎందుకు లేట్ అయింది అన్నారు, కాకపోతే సార్ ఎవరైనా ఫస్ట్ అధికారి ఫస్ట్ ఉంటేనే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. అంటే సార్ పంక్చువాలిటీ అట్లా ఉంటుంది. 10 అయిందంటే ఇంక వచ్చేస్తారు అని మేము కూడా ఇక నాకు లేట్ అయింది, 2 సిగ్నల్ పడ్డాయి ఈరోజు, మేమే లోపల టెన్షన్ పడుతూ రావాలి. వచ్చేసరికి సార్ మళ్ళీ ఏమన్నారు, ఎందుకు లేట్ అయిందని కూడా అడగరు. కాబట్టి మేము అది ప్రిపేర్ అయిన టైంకి ఆఫీస్కి రావాలి అనేది మాత్రం మీరు చెప్పినట్టుగా డాడీ మా అంటే పిల్లలకు నేర్పినట్టు మాకు కూడా క్రమశిక్షణ అనేది నేర్పించేసి మేము డైలీ స్కూల్కు ఎట్లా రెడీ అయి రావాలో ఆఫీస్కి అట్లా వస్తాం. ఆ టైం ఈ అవకాశం ఇచ్చినందుకు మేము మా స్టాఫ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శిక్షణ వారు డ్యూటీలో ప్రవేశించగానే గడియారం ముళ్ళన్న మా మామయ్య గారి రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసిందే, ఇందాక హరి కూడా చెప్పింది, మా మామయ్య చాలా మల్టీ టాలెంటెడ్, ఒక ఫోటోగ్రాఫర్ లాగా, ఒక జర్నలిస్ట్ లాగా, అండ్ మున్సిపల్ ఆఫీస్లో ఒక పబ్లిక్ సర్వీస్ చాలా చేశారు. మీ అందరికీ తెలుసు. ప్రెస్ రిపోర్టర్, జర్నలిస్ట్. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా చాలా చేశారు. ఇందాక హరిని చెప్పారు కూడా, వాళ్ళిద్దరూ అంత బాగా చదువుకొని అంత లైఫ్లో బాగా సెటిల్ అయ్యి ఇంకా వేరే దేశాల్లో కూడా వర్క్ చేస్తున్నారు. దానికి మా మామయ్య ఎంతో సపోర్ట్ చేశారు. ఓకే, సూపర్. ఇప్పుడు సంగమేశ్వర్ గారిని ఆహ్వానిస్తారు. ఏంటి సార్? ఓకే, చూడండి మేడం, ఈ కెమెరా చూడండి మేడం, సార్ ఇటు చూడాలి. ఓకే, సూపర్. నెక్స్ట్ ఓకే మేడం, ఇటు చూడండి. ఇటు ఈ కెమెరాకు. ఓకే, డిఫెన్స్ ఎంప్లాయీని
జూనియర్ వర్క్స్ మేనేజర్గా రిటైర్ అయ్యాను 22లో 2022లో. ఓకే సార్ 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 ఓకే ఏమి ఇంతవరకు కూడా ఓకే చూడండి కెమెరాకు రిమార్క్ లేకుండా చేసిన రమేష్ ఎంతగానో అదృష్టవంతుడు. ఓకే, సూపర్. మంచోడు. అసలు యాక్చువల్గా రమేష్ చూస్తుంటే ఇప్పుడు చూడండి వారి ఉద్యోగ జీవితము ఎంత ఆనందకరంగా సాగిందో ఉద్యోగ శేష జీవితం కూడా అలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ గట్టిగా వీళ్ళు వస్తారా రమ్మనండి నెక్స్ట్ ఓకే చూడండి చూడండి వచ్చినట్టయితే వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా సన్మానించవలసిన వాళ్ళు వేదికపైకి రండి. ఓకే ఇటు చూడండి సార్ 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 ఒక్కసారి చూడండి అందరికి కెమెరా సైడ్. ఓకే ఇటు చూడండి మేడం. ఓకే రైట్. తొందరగా ఒక లీటర్ అండి మేడం, లీటర్ అండి. కొందరు అడ్వండి అమ్మా. మీరు కూడా మేడం కనిపించారు ఇటు వచ్చండి ఒకసారి వస్తున్నా వాళ్ళన్నా. ఓకే ఓకే సరే సార్ ఇది చూడాలి ఈ కెమెరా. ఓకే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నందు పనిచేస్తున్న టీపీఆర్ఓగా పనిచేస్తున్న రమేష్ సార్ గారి పదవి విరమణ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కమిషనర్ సార్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా సారు అర్బన్ పావర్టీ సెక్షన్లో యూపీఏ సెక్షన్లో పనిచేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. పెన్షన్లు కానీ, ఇంద్రం మిల్లు కానీ, మెప్మా విషయంలో కానీ అన్ని పథకాలు కూడా సారు ముందుండి నగరపాలక సంస్థలో యాక్టివ్గా పనిచేస్తూ మా అందరికీ కూడా గైడ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు సారు ఏ రిమార్క్ లేకుండా కూడా తన ఉద్యోగాన్ని నిర్వహించడం జరిగింది. దానికి గాను సార్కు అభివందనలు తెలుపుతూ ఇంకా తదుపరి సమయాన్ని కూడా వాళ్ళ కుటుంబంతో, మనమడితో, పిల్లలతో గడపాలని కోరుకుంటూ సార్కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థలో టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పదవి విరమణ సందర్భంగా మా తోటి ఉద్యోగులు, అలాగే కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది అంతా మాకు చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరికి కూడా నేను వినమ్రతపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పట్టణాభివృద్ధిలో వివిధ శాఖలన్నీ కలిసి పనిచేస్తుంటాయి. ప్రజలకు తెలుసు, ఒకటే విభాగం కాకుండా అన్నీ ఏకీకృతంగా పనిచేస్తుంటాయి మున్సిపల్ కార్యాలయంలో. ఒక నగర పౌరుడు జన్మించిన నుంచి చనిపోయే వరకు, అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు మొత్తం సేవలు మున్సిపల్ కార్యాలయం ద్వారా అందజేయబడతాయి. ఇందులో ఎన్నో విభాగాలు, మరి ఎంతోమంది అధికారులు కలిసికట్టి పనిచేస్తూ ఉంటారు. అటు పారిశుద్ధ్యంలో కానివ్వండి, ఇటు ఇంజనీరింగ్ భౌతిక వసతులు కల్పించడం కానీ, తాగునీటి కానివ్వండి, విద్యుత్ దీపాలు కానివ్వండి, అలాగే పేద ప్రజలు, ముఖ్యంగా మెప్మా మహిళలు, ఏదైతే పేద ప్రజలు స్లమ్ లెవెల్లో ఉండే వారికి సంబంధించిన కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కానివ్వండి, ఇందిరా మిల్లు కానివ్వండి, అట్లాగే గృహలక్ష్మి పథకాలు కానివ్వండి, మెప్మా రుణాలు కానివ్వండి, వీధి వ్యాపారాల రుణాలు, వీటన్నిటికి సంబంధించి మా యూపీఏ సెక్షన్ ద్వారా అనునిత్యం సేవలు అందిస్తూనే ఉంటాము. ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో యూపీఏ సెక్షన్లో ప్రత్యేక మెప్మా విభాగం ఉంది, దాని ద్వారా వేస్తాము. కాబట్టి ఇందులో మెయిన్గా పేదరికం నిర్మూలనకు సంబంధించిన ఏ ప్రభుత్వం పథకం వచ్చినా మా సెక్షన్ నుంచే చేస్తుంటాము. గత 33 ఏళ్ళుగా ఇక్కడ మేము సర్వీసులు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఉద్యోగరీత్యా ఆర్మూర్, బోధన్, కొరుట్ల ఇట్లా చాలా మున్సిపాలిటీలు చేసి చివరి ఇక్కడనే రిటైర్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు. అట్లాగే మా సిబ్బంది అందరికీ కూడా, నాతో పాటు పనిచేసిన నా సహోద్యోగులు, అట్లాగే మా అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ ఉంటుండే గవర్నమెంట్, దాంట్లో సెంటర్ పడ్డది మాకు ఈ ఉద్యోగాలకు సంబంధించి. దగ్గర 400 మంది రాస్తున్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే మాకు
వచ్చినప్పుడు ఇంకా అప్పటికి ఇంకా మనం ఇంకా పూర్తిగా దీంట్లోకి రాలేదు.